సరిగా హామీలు ఇచ్చిండ్రు, గద్దెనెక్కిండ్రు, మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, అగో 100 రోజులు కూడా కాలే ఇప్పుడే మాట్లాడతారు. గింత గిరితమైంది మీకు, ఆగమవుతున్నారు. మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నారు, మేము వచ్చి 100 రోజులు కాలే ఇప్పుడే తిడతారా అన్నారు. మనం తిట్టలేదు, కొట్టలేదు, మనం ఏం అనలేదు. ఏమన్నాం? అయ్యా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తివి కదా, ఏమన్నావు నువ్వు? డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నావు. నమ్మి మా గిరిజన సోదరులు, మా గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ రైతులు, రైతులందరూ పోయి ఉరికి తెచ్చుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, ఈరోజు ఏమిటిది? మార్చి 9, 4వ నెలలో పడ్డది. మరి 4 నెలల్లో కనీసం అడగద్దా, గుర్తు చేయొద్దా? ఏమాయా రేవంత్ రెడ్డి బగ్గ నరికితే ఏమాయనంటే మళ్ళా అంటాడు, అగో నేను కూర్చోలేదు, కుర్చీ చదువుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు, ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు. సరే యాదైతే చేయాలిగా చేస్తున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, మీరు గుర్తు తెచ్చుకోండి. ఏం మాటలు చెప్పిన మా ఆడబిడ్డలకి? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆడబిడ్డల సంగతి మీకు తెలుసు నాకంటే బాగా. 1,00,000 రూపాయలు ఎక్కువ చూడరు, కానీ బంగారం అంటే మాత్రం మళ్ళా కొద్దిగా పడిపోతారు, సెంటిమెంట్ దానికి ఆయనతో మురిసిపోతారు. మురిసిపోయినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీగానే గుద్దిండ్రు. గుద్దినాక ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది, మా మహిళా అధ్యక్షురాలు. బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె చెప్పింది. మనం కళలో కూడా అనుకోలేదు దృశ్యాలు. ఎసొంటి సీన్లు చూస్తున్నాం. డ్రైవర్ సీట్లకి వెళ్ళి ఎక్కుతుర్రు, కిటికీలకి వెళ్ళి దుక్కుతుర్రు, ఫుడ్ బోర్డు పట్టుకొని వెళ్ళాడుతుర్రు. ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు, అదో కొత్త మోజు. ఓదిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను. మగవాళ్ళేమో వాళ్ళు టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడతాను, అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు, కానీ వాళ్ళు తిట్టవట్రి. యువతల ఆటో వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టవట్రి. మా కొంప ఊచుకున్నాడు, మార్పు అని మేమే గుద్దినాం, గుద్దితే అంత మా కొంప ఊచుకున్నాడని ఆటోలు తిట్టవట్రి. అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు, ముఖ్యమంత్రి గారి మాటలు వినుండ్రి. చూస్తుండ్రా టీవీలలో, పేపర్లలో ఏం మాట్లాడుతుండో. సెక్రటేరియట్ పోయిండు, ఏమన్నాడు? నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, మొత్తం ఖాళీ కుండలే ఉన్నాయి అంటుండు. ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే? దొంగలు తిరుగుతారు. దొంగలు తిరిగే పని అది. మరి గా మాట గీన నోట్లకెళ్ళి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి, కానీ గా మాట మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఆయన మాటలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మనం ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిట్టుడు, మనం తిట్టుడు. ఏమంటాడు? నేను చూస్తా, మీ గొంతు కోస్తా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. లంకె బిందెలు, జేబుల కత్తెరలు. అందుకనే అంటున్నది, ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమవుతుందో. కరెంటు కష్టాలు చాలా అయినాయా? అవుతున్నాయా? మోటార్లు కాలుతున్నాయా? వీరినపల్లిలా కాలుతున్నాయా? లో వోల్టేజ్ చాలా అయిందా? మార్పు బాగుందా? నేను నిన్నగాక మన కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఎండినాయి చూస్తేందుకు రా అని చెప్పి తీసుకుపోయారు నాకు చూపలండి కాడికి. పోయినా ఆడ రైతుల దగ్గర పోయినా. శ్రీనివాస్ రెడ్డి అని ఒక రైతు, వినోదన్న, నేను అందరం పోయినాం. తిరుపతి అని ఒక రైతు. వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటాను, సారు నీళ్లు లేవు, మొత్తం నీళ్ళు ఎండకపోయినాయి, కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే ఎన్నాడు ఇట్లా కాలే మాకు, ఇప్పుడు ఇట్లా అయింది. నేనన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్న. ఓటేమో అడుగుదిత్తిరి, కత్తేమో వానికిస్తిరి, యుద్ధమేమో నన్ను చేయమని పడుతుంది. ఏం చేసి కాలబెట్టాలి? ఇప్పుడు నేను ఏం మొరినా 5 ఏళ్ళు అయితే ఇదో ఒరుడు కదా, ఇంకేం చేయాలన్నా? అట్లా కాదు, మేము ఏదైతే తప్పు చేసినామో కేసీఆర్ నొడగొట్టి రేపు పార్లమెంట్లో బరాబర్ వినోద్ కుమార్ని గెలిపిస్తాం, గెలిపించి బుద్ధి చెప్తాం వీళ్ళకనే మాట అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయిందాన్ని గాడినే దేవులాడుకోవాలని చెప్పిండు ఆ తమ్ముడు. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, మీకు ఒక మాట దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాడు. పోయే తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక, చాతగాక, ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను, ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను.
నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు సున్నా తెలియదు ఏం తెలియదు అంటే ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు నోటికి వచ్చినట్టు మాట్లాడు. మీకన్నా తెలియాలే మీకన్నా మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి మీకన్నా తెలియాలన్న ఉద్దేశంతో ఒక 2 నిమిషాలు ఆ ప్రాజెక్టు గురించి కూడా అన్నాను ఊరకే జరగండి దండం పెడతా మీకన్నా తెలియాలన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఒక్కసారి చేస్తా. ఒకసారి తెలంగాణను మీరు అర్థం చేసుకుంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే తెలంగాణ ఎట్లుంటుందంటే మన రాష్ట్రము గిట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది గిట్లా ఏటవాలుగా ఉంటుంది ఇట్లా మధ్యలోనేమో ఎత్తు మీదనేమో మొత్తం భూములు మన ఊర్లు మన జిల్లా మన మండలాలు అంతా ఎత్తు మీద ఉంటుంది. మీ వీర్నపల్లి లెక్కనే మీ పక్కన కోనరావుపేట లెక్కనే ఎత్తు మీద మొత్తం గడ్డ ఉంటుంది. నీళ్ళేమో ఈ గుడిసెకు ఒక దిక్కు కిందికి వెళ్ళేమో ఒక కిందికి వెళ్ళేమో గోదావరి నది పోతుంది ఇంకో దిక్కుకి వెళ్ళేమో కృష్ణా నది పోతుంది. గోదావరి నది ఏమో 80 మీటర్లు 90 మీటర్లు అంటే సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. అదే కృష్ణా నది 100-110 మీటర్ల మీద ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటుంది. మన సిరిసిల్లనేమో 350 మీటర్ల కాడు ఉంటుంది. హైదరాబాదు 535 మీటర్ల కాడు ఉంటుంది. మీ వీర్నపల్లి దగ్గర 400 మీటర్ల మీద ఉంటుంది. మరి కిందికెళ్ళి మీదకి నీళ్ళు తేవాలంటే